ఈ ట్యుటోరియల్‌లో ఈ వర్టికల్ వేవ్ స్ట్రిప్స్ యానిమేషన్‌ని ఎలా చేశానో చూపిస్తాను. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్‌లో నుంచి ప్లేన్‌ని తీసుకోవాలి. ఎడిట్ మోడ్‌లో ఎక్స్ యాక్సిస్‌లో రొటేట్ చేసుకోవాలి. షేడర్ ఎడిటర్‌లో న్యూపై క్లిక్ చేసి మెటీరియల్‌ని యాడ్ చేయాలి. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి వేవ్ టెక్స్చర్‌ని తీసుకోవాలి. ఈ కలర్‌ని బేస్ కలర్‌కి కనెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మ్యాపింగ్ నోడ్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ వెక్టార్‌ని ఈ వెక్టార్‌కి కనెక్ట్ చేయాలి. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి టెక్స్చర్ కోఆర్డినేట్ నోడ్‌ని తీసుకోవాలి. ఆబ్జెక్ట్‌ని వెక్టార్‌కి కనెక్ట్ చేయాలి. ఈ నోడ్ యొక్క అవుట్పుట్ చూడడానికి కలర్‌ని సర్ఫేస్‌తో కనెక్ట్ చేయాలి. ఇవి వర్టికల్‌గా ఉన్నాయి కదా లైన్స్, స్కేల్ డిక్రీజ్ చేస్తున్నాయి ఇక్కడ. షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసుకోవాలి ఈ నోడ్స్‌ని. ఇప్పుడు దీనికి కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ జీ యాక్సిస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి హారిజాంటల్‌గా ఉన్నాయి. ఇవి వర్టికల్‌గా ఉన్నాయి కదా. ఈ రెండింటిని మిక్స్ చేస్తే వర్టికల్ వేవ్ స్ట్రిప్స్ క్రియేట్ అవుతాయి. ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్‌ని ఇక్కడ లొకేషన్‌కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ స్కేల్‌ని డిక్రీజ్ చేస్తున్నా. ఇక్కడ కూడా స్కేల్‌ని డిక్రీజ్ చేస్తున్నా. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మ్యాథ్ నోడ్‌ని తీసుకోవాలి. ఇక్కడ కనెక్ట్ చేయాలి. మల్టిప్లైని సెలెక్ట్ చేసుకోవాలి. వాల్యూని డిక్రీజ్ చేస్తున్నా. VSDFని సర్ఫేస్‌కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్స్‌ని చేంజ్ చేయడం కోసం షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కలర్ ర్యాంప్‌ని తీసుకోవాలి. ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇక్కడ కాన్స్టాంట్‌ని తీసుకోవాలి. బ్లాక్‌లో కలర్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ డిస్టార్షన్‌లో వాల్యూని చేంజ్ చేస్తున్నా. ఇక్కడ జీ యాక్సిస్‌లో యానిమేషన్ అవ్వాలి కాబట్టి జీ యాక్సిస్‌లో హ్యాష్ ఫ్రేమ్ డివైడెడ్ బై 60ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. ఇక్కడ కూడా హ్యాష్ ఫ్రేమ్ డివైడెడ్ బై 10. ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి.